కౌశిక్ రెడ్డి వర్సెస్ అరకపూడి గాంధీ వివాదం తెలంగాణ భవన్ దగ్గరకు షిఫ్ట్ అయింది. తెలంగాణ భవన్ ముట్టడికి కాంగ్రెస్ మహిళా నేతలు యత్నించారు. కౌశిక్ రెడ్డి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడారంటూ తెలంగాణ భవన్ ఎదుట కాంగ్రెస్ మహిళా నేతలు నిరసనకు దిగారు. కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ భవన్ ముట్టడికి యత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దద్దమ్మలు మహిళలాగా గాజులు వేసుకొని పోనంటే గాజులు వేసుకున్న వాళ్ళందరూ దద్దమ్మల నా చూపిస్తాం ఎంత దద్దమ్మల ఉన్నామో నమ్మకం లేదా నీకు పెళ్లి చేసుకుని పెళ్ళాం బిడ్డను అడ్డం పెట్టుకుని ఎలక్షన్ గెలిచిను. ఆ రోజు నీకు డిస్క్వాలిఫై చేయాలి. నిన్న ఆ రోజు అవకాశం ఇచ్చినందుకు ఈరోజు మహిళా జాతిని అందరినీ అవమానపరుస్తావా? రాయినా ఉన్నాం. నువ్వు టీఆర్ఎస్ ప్రెస్ మీట్ పెట్టి తిట్టినావు కదా, అదే టీఆర్ఎస్ బోర్డుకి వచ్చినాం. మేము దమ్మున్న చీర కట్టుకొని గాజులు వేసుకుని ఆడోళ్ళం వచ్చినాం. దమ్ముంటారా? ఈ రోజు ఆయన వచ్చి మొత్తం అసమర్థులు దద్దమ్మలు మహిళలాగా గాజులు వేసుకొని పోనంటే గాజులు వేసుకున్న వాళ్ళందరూ దద్దమ్మల నా చూపిస్తాం ఎంత దద్దమ్మల ఉన్నామో. రైట్, మా ప్రతినిధి సురేష్ జాయిన్ అవుతున్నారు. ఈ గొడవకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సురేష్, గొడవ సద్దుమణిగిందా? మహిళలు శాంతించారా? నిన్న కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మహిళా కాంగ్రెస్ నాయకురాళ్ళు చాలా మంది మహిళలు కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ భవన్ ముట్టడికి రావడం జరిగింది. వారందరినీ కూడా వస్తున్నారనే సమాచారంతో పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. ఏదైతే కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ భవన్ లో కూర్చొని మహిళలను కించపరిచే విధంగా చీరలు గాజలు చూపిస్తూ తను చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇక్కడికి వచ్చి ఆందోళనకు దిగారు. దీంతో కౌశిక్ రెడ్డి ఇక్కడికి వచ్చి క్షమాపణ చెప్పాలి. ఎక్కడి నుండి అయితే ఆయన మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టి వ్యాఖ్యలు చేశాడో అదే ప్లేస్ కు వచ్చి మహిళలకు క్షమాపణ చెప్తే గానీ ఇక్కడ నుంచి కదలమని అక్కడ బైఠాయించి ఆందోళనకు దిగడం జరిగింది. కొద్దిసేపు తోపులాట జరగడంతో పోలీసులు వచ్చిన మహిళా కార్యకర్తలందరినీ కూడా పోలీస్ స్టేషన్ కి అరెస్ట్ చేసి కొద్దిసేపటి క్రితమే తరలించడం జరిగింది. కానీ ఈ ఆందోళన కంటిన్యూగా కొనసాగిస్తాము. ఈ రోజుతో విడిచిపెట్టే ప్రసక్తి లేదు. కంటిన్యూగా మేము ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నాయకురాలు హెచ్చరిస్తున్నారు. ఖచ్చితంగా కౌశిక్ రెడ్డిని ఎక్కడైనా అడ్డుకొని తీరుతాం. ఆయన ఏదైతే ఆయన నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడకుండా ప్రతిసారి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు. ఇప్పటికీ 4 సార్లు మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. అతనిపై మహిళా కమిషన్ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. చక్రి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్. ఆయన వచ్చి మొత్తం అసమర్థులు దద్దమ్మలు మహిళలాగా గాజులు వేసుకొని పోనంటే గాజులు వేసుకున్న వాళ్ళందరూ దద్దమ్మల నా చూపిస్తాం ఎంత దద్దమ్మల ఉన్నామో. నమ్మకం లేదా నీకు పెళ్లి చేసుకుని పెళ్ళాం బిడ్డను అడ్డం పెట్టుకుని ఎలక్షన్ గెలిచిను. ఆ రోజు నీకు డిస్క్వాలిఫై చేయాలి. నిన్న ఆ రోజు అవకాశం ఇచ్చినందుకు ఈరోజు మహిళా జాతిని అందరినీ అవమానపరుస్తావా? రాయినా ఉన్నాం. నువ్వు టీఆర్ఎస్ ప్రెస్ మీట్ పెట్టి తిట్టినావు కదా, అదే టీఆర్ఎస్ బోర్డుకి వచ్చినాం. మేము దమ్మున్న చీర కట్టుకొని గాజులు వేసుకుని ఆడోళ్ళం వచ్చినాం. దమ్ముంటారా? ఈ రోజు ఆయన వచ్చి మొత్తం అసమర్థులు దద్దమ్మలు మహిళలాగా గాజులు వేసుకొని పోనంటే గాజులు వేసుకున్న వాళ్ళందరూ దద్దమ్మల నా చూపిస్తాం ఎంత దద్దమ్మల ఉన్నామో. నమ్మకం లేదా నీకు పెళ్లి చేసుకుని పెళ్ళాం బిడ్డను అడ్డం పెట్టుకుని ఎలక్షన్ గెలిచిను. ఆ రోజు నీకు డిస్క్వాలిఫై చేయాలి. నిన్న ఆ రోజు అవకాశం ఇచ్చినందుకు ఈరోజు మహిళా జాతిని అందరినీ అవమానపరుస్తావా? రాయినా ఉన్నాం. నువ్వు టీఆర్ఎస్ ప్రెస్ మీట్ పెట్టి తిట్టినావు కదా, అదే టీఆర్ఎస్ బోర్డుకి వచ్చినాం. మేము దమ్మున్న చీర కట్టుకొని గాజులు వేసుకుని ఆడోళ్ళం వచ్చినాం. దమ్ముంటారా?
మహిళా కార్యకర్తలు మహిళలంటే చిన్న చూప మేము దేనికి తీసుకోము మీకనే